ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించడం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి నీ చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభువ. నేను మంచి నేలను పడిన విత్తనాలే ప్రభువ, నేను వెదజల్లుటకు సహాయం చేయనైనా ప్రభువ. మంచి నేలను పడిన వాక్యమును కూడా ప్రభువ అలాగే మేము మా హృదయంలో నింపుకొనుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభువ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయనైనా, ప్రతి ఒక్కరికి విరిగినగిన హృదయం దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 2 కొరింథీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్నది, నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము కొనిన వారుముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైనే నాపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అలాగూ భూమి మీద మన గుడారము కాకపోయినను, నివాసము కాకపోయినను, కానీ నిజంగానే మనం ఏం చేస్తున్నామంటే భూమి మీద ఉన్నాం కదా, భూమి మీద ఉన్న వాటి కోసమే పరిగెడుచున్నాము, భూమి మీద ఉన్న వాటి కోసమే మనము వినుచున్నాము. కానీ మన పరలోకము ఎక్కడ ఉన్నది, మన నివాసము ఎక్కడ ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది మన నివాసము. మనము ఇవన్నీ కూడా మన చేతి పనులు కాదు, అవన్నీ దేవుని సృష్టించినదే, దేవుని చేసిన గుడారములే, దేవుడు చేసిన నివాసములే. అయినను సరే మనం ఏం చేయుచున్నాము? ఈ లోకపు వైపు చూస్తున్నాము. మనం ఎప్పుడూ కూడా ఈ లోకపు వైపు కాదు. ఈ లోకంలో ఏమన్నది? పాపం ఉన్నది, ద్వేషం ఉన్నది, అసూయ, కక్షలు, కుట్రలు ఇవే ఉన్నవి. మనకు కావలసిన వాటి కోసమే పరిగెడుచున్నాము. నాది 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 అంటే ప్రాకులాడుచున్నాము, నాది నాది అని మనం తిరుగుచున్నాము. కానీ మన నివాసం ఎక్కడ ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది. ఆ నివాసం కోసము మనం ఎదురు చూడాలి, ఆ నివాసం కోసము మనం వేచి ఉండాలి. అంతేగాని ఈ లోకపు వైపు చూస్తున్నాము. మనము దేవుని వాక్యం ఏమని చెప్పుచున్నది ఇక్కడ? పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదుము. మనం ఎలా ఉన్నాము? దిగంబరులుగా వచ్చాము ఈ లోకంలోనికి, వస్త్రము ధరించుకున్న వారముగా ఉన్నాము, కనబడుదుము. కానీ కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకొనక నాపేక్షించుచున్నాము అన్నాడు. దీనిలోనే మూలుగుచున్నాము. దేవుని వాక్యంలో మూలగాలి, కానీ ఈ లోకపు వైపు కాదు, ఈ లోకంలో ఉన్న వాటి వైపు కాదు. మన నివాసం ఎక్కడ ఉన్నది? పరలోక రాజ్యంలో ఉన్నది. దానికోసమే మనం ప్రాకులాడాలి, దానికోసమే మనం ఎదురు చూడాలి. అంతేగాని ఈ లోకంలో మనకి కార్ల కోసమో, లేకపోతే డబ్బు కోసమో, ధనము కోసమో, ఇళ్ల కోసమో, వీటి కోసం కాదు మనం పరిగెత్తవలసినది, వాక్యం కోసము పరిగెట్టాలి. విత్తబడిన వాక్యముల వలె మనము ఉండాలి. మంచి నేలను పడిన విత్తనముల వలె మనము వాక్యంలో ఎదగాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే మన గుడారముల కోసమును మనము దిగంబరులుగానే వచ్చి ఉన్నాము ఈ లోకంలోనికి. మన వస్త్రములు ధరించుకున్నాం. ఎందుకంటే ఆ రోజుని ఆదాము అవ్వలు చేసిన పాపము వలనే మనం ఈ రోజుని వస్త్రములు కానీ, సిగ్గు కానీ, పలాందని ప్రతి ఒక్కటిని కూడా ఆ రోజు. కానీ ఆ రోజు అవ్వ మోసగించకపోతే మనం ఈ రోజును సిగ్గు తెలియదు, మన వస్త్రము తెలియదు, మనం భోజనం తెలియదు, ఏది తెలియదు కూడా, దిగంబరులుగానే ఉన్నారు అంతవరకు కూడా. ఎప్పుడైతే లూసిఫరు అవ్వను మోసం చేసిందో, ఆ మోసం చేయడం వల్ల మనకు ఇవన్నీ కూడా వచ్చి ఉన్నవి. ఆమెతో పాటు మనందరికీ కూడా వచ్చి ఉన్నవి. ఎవరు ముందు మోసపుచ్చబడ్డారు? అవ్వ అంటే స్త్రీ ఏమై ఉన్నది? స్త్రీ ఎలా ఉన్నది? అల్పమైన దానిగానే ఉన్నది. అంతేగాని పురుషుడు దృఢముగా ఉన్నాడు. కానీ స్త్రీలే ఏం చేస్తున్నారు? దిగంబరులుగా ఉన్నారు. దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదు అని అన్నాడు. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసమే దీనిపైన ధరించుకుందామన్నాడు. ఈ లోకపు వస్త్రం కాదు. ఏమి వస్త్రం? పరలోకము నుండి వచ్చు వస్త్రమునే మనము ధరించుకుందుము అని అంటున్నాడు. పరలోకం నుండి మనకు ఏమొస్తుంది? దేవుని వస్త్రమును వస్తున్నది, ధరించుకుందామని అన్నాడు. నాపేక్షించుచు దీన్ని మూలుగుచున్నామని అన్నాడు. దీనిపైనే ధరించుకుని మూలుగుచున్నామని అన్నాడు. ఈ గుడారంలోనున్న మనము భారము చేసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు, కానీ మర్మమైనది జీవము చేత మృంగవేయబడినట్లు ఆ నివాసమును దీనిపైనే ధరించుకొనగోరుచున్నాము. దేనిపైన? ఈ గుడారమును
మనం కూడా భారము కలిగి మోసుకొనుచున్నాము, మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మనము మర్మమైన దానిని ఎంచుకోమని అన్నాడు. జీవము చేత మృంగివేయబడినట్లు నివాసమును దీనిపైన ధరించుకోరుచున్నాము అని అంటున్నాడు. మనము వాక్యం అనే వస్త్రమును ధరించుకోవాలి. వాక్యం అనే నీళ్లను మనం హృదయంలో నింపుకోవాలి. వాక్యమునే మనము స్థిరస్థానముగా ఉంచుకోవాలి. తెల్లని వస్త్రములను ధరించుకోమని అన్నాడు. ఎలాగా? ప్రశస్త వస్త్రములను ధరించుకోమని అన్నాడు. ప్రశస్త వస్త్రములు ధరించుకునే ఎడల మనకి ఏమొస్తుంది? వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది. మన హృదయం తేటగా ఉండిన ఎడల ప్రతీది కూడా తేటగానే కనిపిస్తుంది. మన కన్ను తేటగా ఉండిన ఎడల మన హృదయం కూడా తేటగానే కనిపిస్తుంది. మన కన్ను మోసపుచ్చితే ప్రతీది కూడా మోసంతోటే ఉంటుంది. మనము వాటి కోసము కాదు ఈ పరిగెట్టవలసింది, వాక్యం కోసం పరిగెట్టాలి. వాక్యం ఎక్కడ వింటున్నాము, వాక్యం ఎక్కడ చెప్తున్నారు, మీటింగ్స్ ఎక్కడ పెడుతున్నారు, ప్రార్థన ఎక్కడ, ప్రార్థన ఎవరి గృహాలలోని అని పరిగెట్టాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే ఈలోక పనుల కోసమే ప్రాకులాడుచున్నాము కానీ దేవుని వాక్యం కోసం అక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి. ఏంటయ్యి? క్యాస్ట్ ఫీలింగ్స్ కంటే ఎక్కువ సంఘాల ఫీలింగ్ ఎక్కువైపోతున్నాయి. కానీ వాక్యం ఎవరు చెప్పినా వాక్యమే, ఎవరు చెప్పినా బైబిల్లోదే చెప్తున్నారు. ఒకవేళ పెంతెకొస్తలు చెప్పినా, లూథియన్లు చెప్పినా, ఎవరు చెప్పినా సరే వాక్యమే చెప్తున్నాం తప్ప కానీ వేరేదేమీ చెప్పట్లేదు. ఈ పరిశుద్ధ గ్రంథమును మనము అగ్ని వంటిది. ఇది మనం పాపము చేస్తే మనల్ని తుడిచివేస్తుంది. ఒకవేళ మనము పాపంలో మునిగి ఉంటే మనల్ని శుద్ధి చేస్తుంది. ఇది నూతన వస్త్రమును ధరించుకోమని, నూతన స్వభావమును ధరించుకోవాలని చెప్తుంది వాక్యము. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది, మన శత్రువులని ప్రేమించమని చెప్తుంది. కానీ ధనాపేక్ష కలిగి ఉండమని ఎప్పుడు కూడా వాక్యం చెప్పలేదు. కానీ ధనాపేక్ష కలిగి ఉండకూడదు. మన హృదయం వాక్యంలోనే ఉండాలి. మన వాక్యము మనము ధరించుకోవాలి. అంతేగాని మనం ఈ లోకంలో కాదు, దేవుని వాక్యంలోనే మనం ఎదగాలి. దేవునిలోనే మనం నిలవబడాలి. మనము ప్రార్థనకి వెళుతున్నాము వస్తున్నాము అని అంటే సరిపోదు. ప్రార్థనకి వెళ్ళడము రావడము కాదు, వెళ్ళిన దాన్ని విని గ్రహించుకొనిచున్నామా, మన హృదయంలో ఎంత నాటుకొనిచున్నది, ఒకవేళ మనకి ఎలాగా ఉన్నది అనేసి ఒక్కసారి ఆలోచించుకోవాలి. దానిని బట్టే తప్ప కానీ మనం ఎప్పుడూ కూడా వాక్యమునకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ నేను చెప్తున్నానని నేనేం గొప్పదాన్ని కాదు, దేవుని కంటే నేనేమి గొప్పదాన్ని ఏం కాదు. కానీ వాక్యంని ఎవరమైనా సరే వాక్యంని అనుసరించి ఫస్ట్ నేను అనుసరిస్తేనే తర్వాత వాళ్ళు అనుసరిస్తారు. చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉంటే వినేరు. యేసయ్య గొర్రెల కాపరి ఎలా వెళితే మనం కూడా అలాగే వెళ్తాం. ఒకవేళ మనం ఈ లోకంలో చూసినట్టయితే ఈ లోకంలో గొర్రెల కాపరి కూడా ఏం చేస్తారు? ఫస్ట్ వెళ్తారు, దాని వెనకాల గొర్రెలు వెలుచూ ఉంటాయి. అలాగే మనము కూడా మనం చెప్పినప్పుడు మనము శుద్ధిగా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా వింటారు, ఎదుటి వాళ్ళు కూడా చూస్తారు. అంతేగాని అది మానేసి మన హృదయం అంతా పాపముతో నుండి అసూయతో ఉండి మనం చెప్తే ఎవరిని కూడా నమ్మరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులని చెప్పాడు. పరలోకము రాజ్యము వారిదన్నాడు. మన హృదయం శుద్ధిగా ఉండాలి. మన వస్త్రమును ప్రశస్త వస్త్రము ధరించుకోవాలి. ఈ లోకపు గుడారము కోసం కాదు, దేవుని దగ్గర ఉన్న గుడారం కోసం మనం ఎదురు చూడాలి. పరలోక రాజ్యంలో దాచబడిన ధనము కోసం చూడాలి. పరలోక రాజ్యంలో మనకి మన గుడారం అక్కడ ఉన్నది, దానికోసమే ఎదురు చూడాలి కానీ ఈ లోకపు వైపు కాదు. ఈ లోకపు కాదు, ఎదుటి వారిని చూడలేని మార్చలేని స్థానం కాదు. మనం కావలసినది దేవుని వాక్యమునే చూడాలి, దేవునినే చూడాలి. ఎంతసేపు వాక్యంలో, పాటలలో, ప్రార్థన లేని జీవితము నీరు లేని మొక్క లాంటిదని అన్నాడు. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది, మన స్థితిగతులను మారుస్తుంది, మనకు అనేకమైనవి మారుస్తుంది. మన హృదయము మారుస్తుంది, మన ప్రవర్తన మారుస్తుంది. వాక్యము, ప్రార్థన ఇవన్నీ కూడా మన జీవితాలలో నింపుకోవాలి. మన వాక్యం లేకుండా ఏం చేయలేం. ఏది కూడా మనకి సఫలత రాదు. మనం బాగోవాలన్నా, మన కుటుంబం బాగోవాలన్నా, ఎవరు బాగోవాలన్నా సరే వాక్యమునే అనుసరించాలి, వాక్యమునకే లోబడి ఉండాలి. మనము ఫలించేయడం మొక్క వలె ఉండాలి కానీ పీకివేసి మంటలలో పారవేయబడిన మొక్క వలె ఉండకూడదు. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి స్తోత్రాలు. వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ.
మా శత్రువుల మిత్రువులు దీవించిన ఆయన, ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా, ఎదవరాలను దీవించిన ఆయన ప్రభా, కుంటి వారిని గుడ్డి వారిని ప్రభా, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అనేకమైన రోగములతో వ్యాధులతో ప్రభా బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరచును ఆయన ప్రభా. స్వస్థపరచు యెహోవా అని నేనే అంటున్నావు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నీ హృదయమని ఇమ్మని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరిచిన ఆయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కాలం దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. బాలింతలను దీవించి బాలికలను దీవించిన ఆయన ప్రభా. చదువుకున్న బిడ్డలని యవనస్తులు యవనరాలను దీవించిన ఆయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని నడు వయసులో ఉన్నవారిని దీవించిన ఆయన ప్రభా. నాయన మెయిన్